హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హాకిన్స్ వారి ఫ్యూచరా నాన్ స్టిక్ 5 లీటర్స్ ట్యూబ్యాట్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో నేను ఇది ఫ్రైయింగ్ ప్యాన్తోని తీసుకున్నానండి. సో రెండు కలిపి నాకు హాకిన్స్ వాళ్ళ బాక్స్లో ప్రొవైడ్ చేశారు. ఇది యాక్చువల్లీ నేను హాకిన్స్ వారి వెబ్సైట్లో తీసుకున్నానండి. సో అమెజాన్లో పర్చేస్ చేయలేదు. సో రెండు నేను పర్చేస్ చేశానండి, హాకిన్స్ వారి 5 లీటర్స్ ట్యూబ్యాట్ అండ్ ఫ్రైయింగ్ ప్యాన్. సో నేను ఆల్రెడీ ఫ్రైయింగ్ ప్యాన్ అన్బాక్స్ చేశానండి. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయితే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో మీకు కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు చూడొచ్చు. సో మొదటగా మనం 5 లీటర్స్ ట్యూబ్యాట్ చూద్దామండి. సో ఇక్కడ మనకి హాకిన్స్ వారి ప్లాస్టర్ వేసి మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి నాన్ స్టిక్స్ ట్యూబ్యాట్ విత్ గ్లాస్ లిడ్ అని మెన్షన్ చేశారు. అలాగే కెపాసిటీ వచ్చేసి 5 లీటర్ అన్నారు. అలాగే థిక్నెస్ వచ్చేసి 3.25 mm అని చెప్పారు. అలాగే ప్రోడక్ట్ కోడ్ కూడా మెన్షన్ చేశారు. అలాగే క్వాంటిటీ అవన్నీ ఇచ్చారు, మనకి చూసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్, డైమెన్షన్స్ అని కూడా ఇచ్చారు. సో ఒకసారి అయితే మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దామండి. సో ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. సో ఇదండి, లోపల చూస్తే మనకి లోపల చాలా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఒకసారి మనం చూసుకుంటే ఫ్యూచరా నాన్ స్టిక్ అని మనకు పైన చూసుకోవచ్చు. అలాగే కుక్ అండ్ సర్వ్ ట్యూబ్యాట్ 5 లీటర్ అని కూడా చూసుకోవచ్చు. అలాగే విత్ హీట్ ప్రూఫ్ గ్లాస్ లిడ్, స్టెయిన్లెస్ స్టీల్ రిమ్ అని ఇచ్చారు. అక్కడ చూసుకోవచ్చు, మనకు స్టెయిన్లెస్ స్టీల్ రిమ్ అనేది ఉంటుంది మనకి. అలాగే ఇక్కడ సీల్ కూడా చూసుకోవచ్చు. సో బాక్స్ పైన ఇది ఉందండి మనకి. సో ఒకసారి సైడ్ కూడా ఏముందో మనం చూద్దామండి. సో ఇక్కడ కూడా మెన్షన్ చేశారు మనకి ఫ్యూచరా నాన్ స్టిక్ అని చెప్పేసి. అలాగే టఫ్ అండ్ గ్లాస్ లిడ్ 4 mm థిక్, అంటే ఆ గ్లాస్ లిడ్ ఉంది కదా 4 mm థిక్తో ఇచ్చారండి. అలాగే విత్ స్టెయిన్లెస్ స్టీల్ రిమ్. అలాగే సీ ద ఫుడ్ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ కుక్డ్. ఎస్, అందుకోసమే మనం గ్లాస్తో ఉన్న రిమ్ అది తీసుకునేది, మనం లోపల కుక్ ఎలా అవుతుంది అనేది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకి సేమ్ కుక్ అండ్ సర్వ్ ట్యూబ్యాట్ 5 లీటర్ అని ఇచ్చారు. అలాగే కుక్ అండ్ సర్వ్ అడ్వాంటేజెస్ అని కూడా ఇచ్చారు. లెస్ టు బై, లెస్ టు స్టోరేజ్, లెస్ టు వాష్, నథింగ్ టు బ్రేక్, ఫుడ్ రిమైన్స్ హాట్ లాంగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫ్యూచరా నాన్ స్టిక్ సేమ్ అదే ఇచ్చారు మనకి, ఫ్యూచరా కుక్వేర్ సేమ్ విత్ అని. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు PFOA ఫ్రీ నాన్ స్టిక్ అండి ఇది. సో అలాగే దానికి సంబంధించిన మనకి డీటెయిల్స్ కానీ, ఆ పాట్ ట్యూబ్యాట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ మనం చూసుకోవచ్చు, వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి ఎప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు హై క్వాలిటీ నాన్ స్టిక్ కోటింగ్ అని చెప్పేసి, మేడ్ ఇన్ జర్మన్ అని చెప్పేసి. సో అవన్నీ మనకి ఇచ్చేస్తారు మనకి. అలాగే గ్యారంటీ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా మనం చూసుకోవచ్చు, గ్యారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు అనేది. 2 years వరకు మనకు గ్యారంటీ ఇస్తారండి దీనికి. సో వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్ యూజ్ చేస్తే మనం గ్యారంటీ అనేది వర్తిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వెరైటీ ఆఫ్ అవి కూడా ఉన్నాయి. సో ఇలా మనకి బాక్స్లో ఏమేమి వస్తాయని కూడా మెన్షన్ చేశారు మనకి. ఒక స్పాచులా వస్తుంది, అలాగే ఒక గ్యారంటీ కార్డ్, ఒక స్క్రబ్బర్ కూడా వస్తుంది, అలాగే ఒక రెసిపీస్ బుక్ కూడా వస్తుంది. సో వెరైటీ ఆఫ్ మనకి తవాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చూసుకోవచ్చు. అలాగే ఇది నాకు వచ్చేసి 1950 రూపీస్ పడిందండి. సో మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి November 2020, ఎందుకంటే నేను నవంబర్లోనే పర్చేస్ చేస్తాను. సో మనకి చూసుకోవచ్చు, వీళ్ళు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసినా అదే మంత్తో మనకు పంపించేస్తారు. సో ఒకసారి అయితే మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. సో అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది, బట్ నేను అమెజాన్లో పర్చేస్ చేసేయాలి, డైరెక్ట్ హాకిన్స్ వెబ్సైట్ నుంచే పర్చేస్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సో సీల్ అనేది మనం ఓపెన్ చేద్దామండి. ఎస్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్ని మోడల్స్ ఉన్నాయనేటిది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు విత్ గ్లాస్ లిడ్తోని. అంటే గ్లాస్ లిడ్తోని ఉన్న వేరియంట్స్ మనం చూసుకోవచ్చు, మోడల్ నెంబర్స్తో సహా మనకి ఇచ్చారు. సో మీకు ఏ మోడల్ కావాలంటే అది చూసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి స్పాచులా అండి. ఇది వుడెన్ స్పాచులా మనకి ఎవ్రీ హాకిన్స్ దాంట్లో మనకు కనిపిస్తుంది. నేను ఇప్పటివరకు హాకిన్స్ దోశ తవ్వ అండ్ ఫ్రైయింగ్ ప్యాన్, ఇది వచ్చేసి స్టూ ప్యాస్, ఇది 3 తీసుకున్నానండి నేను. సో ఎవ్రీ దాంట్లో మనకి బాగానే ఇస్తుందండి, క్వాలిటీ అయితే చాలా బాగానే ఉంది. అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఒక రెసిపీస్ బుక్ అనేది ప్రొవైడ్ కూడా చేస్తున్నారు వీళ్ళు. ఒకటి బ్యాక్ సైడ్ హిందీలో, మనకి ఇంగ్లీష్లో. ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారంటే విత్ 8 టెస్టెడ్ రెసిపీస్, అంటే దీంట్లో ఏమేమి చేసుకోవచ్చు అనేది వాటి రెసిపీస్ గురించి మనకు ఇవ్వడం జరుగుతుంది. సో అవి చూసి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ మీరు ఓపిక ఉంటే దాన్ని చూసి మనం చేసుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో చాలా వెరైటీస్ మనకు దొరుకుతాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి హిందీలో కూడా ఇచ్చారు. సో మీకు ఎప్పటిలాగే నేను చెప్పాను హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారని. సో ఇది వచ్చేసి గ్లాస్ లిడ్ అండి, వాళ్ళు చెప్పారు కదా. సో దీన్ని మనం ఒకసారి పక్కన పెట్టేసుకుందాం, దాని తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి స్ట్యూ ప్యాట్ అండి, మనకి 5 లీటర్ది అండి. సో దీంట్లో ఏమేమి వచ్చేసాయంటే మనకి ఒక ప్లాస్టిక్ స్క్రబ్బర్ వస్తుంది, అలాగే వారంటీ కార్డ్ వస్తుంది. బాక్స్లో ఇంకేం లేవండి, బట్ బాక్స్ అయితే మనకి చాలా నీట్గా ప్యాకింగ్ చేశారు, ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ లేకుండా. సో ఈ ప్లాస్టిక్ కవర్లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం ఈ ప్లాస్టిక్ కవర్ తీసేసి దాంట్ లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మెయిన్గా స్క్రబ్బర్, ఇది ప్లాస్టిక్ స్క్రబ్బర్. ఎవ్రీ దాంట్లో మనకి ఇటువంటి ప్లాస్టిక్ స్క్రబ్బరే వస్తుంది. దీన్ని యూజ్ చేస్తే మనం దాన్ని వాష్ చేసుకోవచ్చు. మిగతా ఏవైనా ఐరన్ వాటి అలాంటివి యూజ్ చేయకండి, సో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చేసి గ్యారంటీ అండి, మన గ్యారంటీ వచ్చేసి 2 years వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు, అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు చూడవచ్చు అడిషనల్ గ్లాస్ లిడ్ గ్యారంటీ కండిషన్స్. ఈ కండిషన్స్ మాత్రమే మనం పెట్టేసి మనం గ్యారంటీ అనేది పొందొచ్చు ఒకవేళ మీకు ప్రాబ్లం అనిపిస్తే. సో టర్మ్స్ అండ్ కండిషన్ కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాషన్ అండి, ఇది డూ అండ్ డోంట్స్ అండి. సో ఎలా యూజ్ చేయాలి అనేది మనకి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఎప్పటిలాగానే నాన్ స్టిక్ అనేది ఎక్కువ హై హీట్లో మాత్రం యూజ్ చేయదండి, ఓన్లీ మీడియం హీట్లో, అది కూడా 4 minutes అలా వరకు యూజ్ చేయాలి. 4 minutes తర్వాత మనం వెంటనే వాడుకోవడం ఉంటుంది. అలాగే మనం ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ మెటల్ స్పూన్స్ కానీ యూజ్ చేయకూడదు. సో అలా యూజ్ చేస్తే మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవే మనకి ఇక్కడ వాళ్ళు కాషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఫాలో అయ్యి మీరు యూజ్ చేస్తే మనకి ఈ ప్యాన్ అనేది మనకి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంటే ఎక్కువ కాలం వస్తుందండి. సో నెక్స్ట్ ఇదేనండి స్టూ ప్యాట్. సో చూడొచ్చు మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీళ్ళు మెన్షన్ చేసినట్టుగా నాన్ స్టిక్ కోటింగ్ అనేది జర్మనీలో వీళ్ళు మేడ్ అని చెప్పారు. అలాగే PFOA ఫ్రీ అని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. చూడొచ్చు మీకు క్వాలిటీ అయితే వీళ్ళు అసలు ఎక్కడ కూడా తగ్గడానికి అవకాశం లేదండి, చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం. ఇక్కడ హ్యాండిల్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు. స్క్రూస్ అయితే చాలా బాగా ఫిట్ చేశారు, స్టాండర్డ్గా ఉంది. హ్యాండిల్ అయితే మనకి ఎక్కడ కూడా లూజ్ అనిపించేటట్టుగా అయితే లేదు, చాలా స్టాండర్డ్గా ఉందండి క్వాలిటీ పరంగా. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్యూచర్ నాన్ స్టిక్ స్టిక్కర్ ఇచ్చారు. సో అది మీరు రిమూవబుల్ స్టిక్కరే, మీరు తీసేసుకోవచ్చు, లేదంటే మనం వండేటప్పుడు అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్యూచర్ నాన్ స్టిక్ అని ఇచ్చారు. అలాగే 5 లీటర్ అండ్ 3.25 mm థిక్తోనే ఇచ్చారు, అంటే ఈ థిక్నెస్ మనకి 3.25 mm వస్తుందండి, ఎందుకంటే 5 లీటర్ది కదా. సో నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే చాలా వరకు మనకి కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ వండుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మిగతా 3.25 లీటర్లో మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీ థిక్నెస్ అనేది 3.25 mm అని ఇచ్చారు. సో ఆ థిక్నెస్ అయితే చాలా బాగుంది. అలాగే స్క్రూస్ కూడా చూడొచ్చు మనకి 4 స్క్రూస్ మీరు మెయింటైన్ చేశారు. స్టాండర్డ్గా అయితే చాలా బాగా స్టాండర్డ్గా ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పైన టాప్ అండి, ఇది గ్లాస్ది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీనికైతే చాలా బాగా ప్యాకింగ్ చేశారు, ఎందుకంటే గ్లాస్ది కదండి. సో చాలా డెలికేట్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కడైనా బ్రేకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు చాలా బాగా ప్యాకింగ్ చేశారు. సో నేను ఇప్పటివరకు 3 తీసుకున్నాను చెప్పాను కండి, దోశ తవ్వ అండ్ ఫ్రైయింగ్ ప్యాన్ విత్ గ్లాస్ లిడేనండి. సో ఇది కూడా వచ్చేసి గ్లాస్ లిడేనండి. ఇక్కడ చూసుకోవచ్చు, టు అవాయిడ్ మిస్టింగ్ అండ్ కాజ్డ్ బై మాయిశ్చర్ టు రిమూవ్ లిడ్ ఫ్రమ్ దిస్ పౌచ్, అంటే మాయిశ్చర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తీసేయమని వాళ్ళు చెప్తారు. సో మనం తీసేసుకుంటాం ఎలాగో. సో ఇది వచ్చేసి మనకి చూసారు కదా గ్లాస్ లిడ్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. గ్లాస్ లిడ్ కొంచెం డెలికేట్గా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ గ్లాస్ లిడ్ని. పైన క్వాలిటీ ప్లాస్టిక్ క్వాలిటీ పట్టుకునేది కూడా చాలా బాగుందండి. లోపల స్క్రూ కూడా మనకి చాలా బాగా స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో ఇది వచ్చేసి గ్లాస్ రిమ్ అండి, మనకి చూసుకోవచ్చు. ఇది కూడా హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ రిమ్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో కొంచెం హెవీగానే ఉంటుందండి,
ఎందుకంటే మనకి గ్లాస్‌ది కాబట్టి కొంచెం హెవీగానే ఉంటుంది కంపేర్డ్ టు స్టీల్ లిడ్‌తోని చూసుకుంటే. ఎందుకంటే ఇది మెయిన్‌గా మనం గ్లాస్ లిడ్ తీసుకునేది ఎందుకంటే లోపల మనకేం కర్రీ గానీ, బిర్యానీ గానీ ఎలా ఉందో, మనకి ఎలా అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఏ విషయంలో హాకిన్స్ వాళ్ళు ఏ విషయం కూడా కాంప్రమైజ్ అవ్వరండి. క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది. మీకైతే 2 ఇయర్స్ వారంటీతోనొస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి గ్లాస్ లిడ్ అనేది పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది మనకి. అక్కడక్కడ కొద్దిగా గ్యాప్స్ అనేది ఉంటుంది మేబీ. బట్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది మనకి. బిర్యానీ వండుకునేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. సో, దమ్ బిర్యానీస్‌కి కానీ, లేకపోతే ఇంకేదైనా కర్రీస్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ అమెజాన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, ఇది అండి హాకిన్స్ వారి ఫ్యూచరా నాన్ స్టిక్ 5 లీటర్స్ ట్యూబ్ ప్యాట్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ మీకు రావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.